చౌదరి గారు, మీరు ఉండేది తిరుపతి అయినా మీ పూర్వీకులు కృష్ణా జిల్లాయే కాబట్టి మీకు కూడా గుంటూరు విజయవాడ రాజకీయాలు బాగానే అవగాహన ఉన్న వ్యక్తే మీరు. పైగా మీరు టీడీపీలోనే ఉన్నారు. ఎలా చూస్తున్నారు మీరు రెండు పార్టీల రాజకీయాలను అక్కడ? గారు మీకు అలాగే డబల్ నైన్ ప్రేక్షకులకి, అనలిస్ట్ అంకమరావు గారికి, కేబీ రావు గారికి, శ్రీరామ్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మనకు నమస్కారాలు. రాజకీయాల్లో ప్రజల్లో మార్పు తెచ్చారా, రాజకీయ పార్టీలు మార్పు తెచ్చారా అనేది పెద్ద ప్రశ్న సార్. గతంలో నాకు చిన్నప్పుడు కానీ లేదా మీ చిన్న స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే పెద్దగా తెలియదు, కానీ ఓట్లంతా ఆ ఊరు పెద్దలు ఎవరు చెప్పి వాళ్ళు ఓట్లు వేసేవారు. మా ఊరికి వచ్చి మా ఊర్లో మా తాతగారు అరే మనం అందరూ ఆవు తోటకేయాలా లేదా చెట్టు గుర్తుకేయాలంటే సరే పెద్ద పోయేవాళ్ళు. అక్కడ ఒక నీతులు లేదు, వాళ్ళు మీ గ్రామానికి ఇది చేస్తారు, చెరువు దువ్విస్తాను అంటే పాతకాలం మీ చావలో మీ బావులు దువ్విస్తాను, లేదంటే పొలాలకి ఎరువులు సబ్సిడీ ఇస్తానో ఒకప్పుడు కొన్నింటేవి అవి చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు కూడా. తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది సార్, ఎవరైనా ఎమ్మెల్యే గాను ఎంపీ గాను లేదంటే ఇంకో మంచి రాజకీయ పొజిషన్లు ఎదిగే వాళ్ళని అన్ని కూడా లాయర్లు, లెక్చరర్లు, టీచర్లు, డాక్టర్లు ఇలా సామాజిక స్పృహ ఉండేవాళ్ళు రాజకీయ నాయకులుగా పెట్టేవారు. వాళ్ళు ఈ రాజకీయ పొల్యూషన్కి బలేవాళ్ళు కాదు, కరప్షన్కి బలేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ పేర్లు పెట్టండి, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, 10 కోట్లు ఖర్చు పెడదాం, 5 కోట్లు ఎత్తుకెళ్దాం, 100 కోట్లు ఖర్చు పెడదాం, 200 కోట్లు ఎత్తుకెళ్దాం, అంటే 2000 కోట్లు ఎత్తుకెళ్దాం అని ఒక బిజినెస్ తాటికి వచ్చింది. మీరు ఇప్పుడు చెప్పారు భాష్యం అధినేత, అమర్రాజా అధినేత, సుజనా చౌదరి గారు ఒక కార్పొరేట్ అధినేత, వీళ్ళెవరు జనంలో నుంచి వచ్చారా, కింద నుంచి జెండా పట్టుకుని పోరాటం చేసి మెట్టు ఎక్కి పైకి వచ్చి 10 మంది కార్యకర్తలు తయారు చేసి కేసులు పెట్టుకుని కొట్లాడి ప్రజా సమస్యల పైన మాకు రోడ్లు లేదనో మాకు కాలువలు లేవనో లైట్లు లేవనో రేషన్ కార్డు లేదనో మా గ్రామానికి శ్మశానం లేదనో టీడీపీలో అలా మాట్లాడాలంటే వడ్డే శోభనాశ్వరరావు గారు జనంలోంచి వచ్చిన ఆయన రైతు నాయకుడు, జనం నుంచి వచ్చాడు. మళ్ళీ ఆయన తర్వాత టీడీపీలో బెజవాడ నుంచి అట్లాంటి వాళ్ళని చూడాల. నిజమే మీరు చెప్పిన మంచి మాటే. అలాంటి వాళ్ళు చూశాను. మా గ్రామానికి మాకు ఒక ఎంపీ ఉండేవాడు, రెడ్డి గారు అని, పేరొత్తులేండి. ఆయన సైకిల్లో వచ్చాడు సార్, చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. సైకిల్లో వచ్చి ఏనైనా పక్కన కూర్చొని ఏనైనా ఏముంది మన ఊర్లో ఏం కావాలి, అప్పుడు వీధి దీపాలి, కరెంట్ లైట్ కూడా లేవు. అరే అంతా కరెంట్ వచ్చిందరా అరే అనేవాళ్ళు ఎంపీలు, మనకు 2 ఫోన్లు వేయించరా, లైట్లు వేయించేవాళ్ళు. ఇప్పుడు నీ ఎంపీని చూడాలంటే మీరు నేను అర్జీ తయారు చేసుకోవాలి, వారం క్రితం బిఏకి లెటర్ పెట్టాలి, ఆయనకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు చూడాలి. సరే ఇది అన్ని రాజకీయ పార్టీల్లో జనం రాజకీయాలు మార్చారా, రాజకీయ నాయకులు జనాన్ని మార్చారినప్పుడు రాజకీయ నాయకులు జనాన్ని మార్చేసారు. ఒకప్పుడు చాలా లైజాన్గా ఉండేవాడు. మీకు సిచ్యువేషన్ లో మారిన తర్వాత, వ్యాపార ధోరణి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు వ్యాపారస్తులు అందుబాటులో ఉండండి, ఎవరికి అందుబాటులో డౌటే లేదు, మొహమాటండి. వ్యాపారస్తులు ఎవరికి అందుబాటులో ఉండరు, వాళ్ళు సొంత సంస్థ చూసుకుంటారు, లాభాపేక్ష చూసుకుంటారు, ఢిల్లీ లెవెల్లోనూ. ఒకటి ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు కానీ లేకపోతే కేసినేని నాని కానీ వీళ్ళు అందుబాటులో ఉన్నోళ్లే ఈ రోజు కూడా ఇక్కడ ఉంటుంది సార్. కేసినేని గారు అధికారులకు వస్తాను వ్యాపారం వదిలేశారు, లగడపాటి గారు కూడా లేకపోతే వదిలేశారు. వాళ్ళు ఒక దాని మీద స్టిక్ ఆన్ అయ్యారు. వీళ్ళు అలా కాదు, అక్కడ ఒక కాలు ఉంటది, ఇక్కడ ఒక కాలు ఉంటది, ఈ పక్క కష్టం ఆ పక్క మార్చేస్తారు, ఆ పక్క కాలు ఈ పక్క మార్చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకుని జయదేవ్ గారు రాజకీయం వదిలేసి వ్యాపారానికి వెళ్ళిపోయారు. అంతే, అంతగానే ఏం చేయలేము. అలా అనుకుంటారో ఎలా అనుకుంటా తెలియదు. జయదేవ్ గారు అయితే వ్యక్తిగతంగా మంచివారే, కరప్షన్ ఉండేవాడు కాదు. కొంత ఆయన రాజకీయాల్లో తనైన మార్పు వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో వెంటనే ఈడీలు, ఈ సిబిఐలు, ఏసీబీలు అన్ని వచ్చేసాయి. సో ఉన్న పీట కదిలిపోతుంది, మనకు కూర్చొని కదా ఏదైనా మనం చేయాలి, మనకే నష్టం వస్తుందని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా బాధపడే చెప్పాడు. బాధపడే నేను రాజకీయ విరామం తీసుకుంటున్నాను, తాత్కాలిక విరామం అన్నాడు. మరి విరామం తాత్కాలిక విరామం, ఎందుకంటే వాళ్ళ తాతగారు ఎంపీ సార్ రాజగోపాల్ నాయక్, వాళ్ళ అమ్మగారు రాజశేఖర్ పీరియడ్ లో. వాళ్ళందరూ జనంలో ఉన్నోళ్లే. శ్రీనివాస్ చౌదరి గారు మీరు అనేది కరెక్టే, వారి తాతగారు వారి తల్లి గారు వాళ్ళు జనంతో నేరుగా కనెక్ట్ అయి ఉన్నోళ్ళు. జయదేవ్ గారిలా కాదు, వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యి లేరు, వాళ్ళు జనంలో ఉన్నారు కాబట్టి వాటికి వాళ్ళ తాతగారి గురించి మీరు మాట్లాడుతున్నారు, అవునా కదా? అవును, మేము తాతయ్య వెళ్ళేవాళ్ళం, చిన్నవాళ్ళం. తాతయ్య నాకు అది కావాలి ఇది కావాలంటే అప్పుడు ఏదో చిన్నపిల్లకాయలు మాకు తెలిసిందే చేసి పెట్టేవాడు ఆయన. అలాగే పిలిస్తే మా స్కూల్కి వచ్చేవాడు ఫంక్షన్లకి, అలా ఉండేది. ఇది కాకుండా వాళ్ళ అమ్మగారు కూడా అండి, వాళ్ళ అమ్మగారు అసలు పక్కా మాస్ భాష, చాలా సరదాగా మాడతారు. ఎవరైనా రారా కూర్చోడు, ఏం కావాలి నీకు, నీళ్ళు ఎవరా, టిఫిన్ అంటే చాలా జోయిగా ఉండేవాడు. ఈ కార్పొరేట్ స్టేట్కి వచ్చే ఇంటర్వ్యూలు, పిఏ పర్మిషన్లు,
ఆడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ టీ తాగటం ఏమిటంటే ఆ ఏసీలో కూర్చొని అమ్మాయి చల్లగా కూర్చోలేదు వచ్చాను తప్ప అది చెప్పి వెళ్ళి చెప్పాలని మాట మర్చిపోతాడు ఆ ఏసీల మధ్యలో కూర్చొని. సో ఇటువంటి సిచ్యువేషన్ లో వ్యాపార ధోరణి రాజకీయాల నుంచి దూరం అయితే తప్ప అంటే రాజకీయం అంటే సేవనా వ్యాపారమా ఉద్యోగమా అనే ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు కన్నా అదొక ఉద్యోగం అదొక వ్యాపారంగా చేసుకొచ్చేవాళ్ళు రాజకీయాలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు శ్రీరామ్ లాంటి వాళ్ళు కేవీ రావు లాంటి వాళ్ళు అంగంరావు గారు ఇలా టీవీలు పరిమితి వచ్చుకుంటున్నారు తప్ప రాజకీయ భవిష్యత్తు వీళ్ళంతా కష్టపడుతున్నారు వీళ్ళకి ఏదో చేద్దాం ఏదో రాజకీయ పెట్టి పైకి తీసుకొద్దాం ఆలోచన అయితే ఏమి లేదు. కండ శ్వాస తప్ప మేఘాలతో విషయాలు స్పష్టంగా మాకు కూడా తెలుసు. అయితే ఒక గుడ్డి కన్నా మెల్ల ఏదో మంచి జరగాలి మంచి రీతి బాగుండు అనే ఆలోచనతో ప్రయత్నం చేయడంలో భాగంగా మా కంఠాలు చీల్చుకుని నడుస్తున్నాం తప్ప ప్రజలకు ఏదో చేస్తారు వీళ్ళు వస్తే అనే ఆశ ఉంది. అది కొంత మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఆ మార్పు వస్తే మీ ద్వారా మీ ఛానల్ ద్వారా మళ్ళీ మీ దగ్గరకు వస్తా